రోజాని ఇబ్బంది పెట్టాలని చెప్పి చామంతి ప్రేమతో కలిసి దుర్గగంటకు స్పెయిన్ చీరలు జమ్ముతారు. అలాగే ఆ చీకటి ఇబ్బంది రోజా చాలా ఇబ్బంది పడుతుంది. అది పని కోరుకోకూడదు. అదంతా ప్రేమ చామ చూసి నవ్వుకుంటూ ఉంటారు. దాన్ని చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇదేంటి రోజా ఎప్పుడు దగ్గర ప్రవర్తిస్తుంది అని రమణి చూస్తుంటారు. ఏంటక్క ఏమైంది అని చెప్పి చామంతి అడగని ఏమైనా బాగా దొరుకుతుంది అని చెప్పి రోజా అనగానే అంటే ఏనాడు చీర కదా అంటే ఎప్పుడో పెట్టించారు కదా దాంట్లో సూక్ష్మజీవులు ఉండుంటాయి అని చెప్పి చామంతంగానే ఏమో బాగా దొరికేస్తుంది ఎలాగా అని చెప్పి రోజాను ఏమైంది కమ్మగా కోకొని చామంతని ఏంటిది నీ ప్లాన్ అని చెప్పి రోజా డౌట్ వస్తుంది. అయ్యో నేను చేస్తాను మీ అత్తగారికి తెచ్చింది కంప్లీట్ మత్తగారం చేసిందేమో చామంతని మత్తగారం చేస్తాను మత్తగారం చేయదు అని చెప్పి రోజా అంటూ అదే పని గోకుంటుంది. ఇంకా అదేం సులక్షణ చూస్తుంది. అదేంటమ్మా అలాగ ఉన్నావు ఎవరని అంటే ముందాగా కూర్చోవాలి కదా అలా కూర్చోకూడదు ఆ లక్షణమే కాదు అని చెప్పి అనగానే నీకు చెప్పడానికి ముందే బయలుదేరతారులే కానీ నేను మెట్లు తిరుగుతున్నానా ఈ చీరట్టుకుని చూసుకోవాలి నీకు అర్థమవుతుంది అని చెప్పి రోజా అనుకుంటూ అబ్బా అసలు నా వల్ల కావట్లేదు అని చెప్పి రోజా అనుకుంటుంది. ఇంకా ప్రేమ్ చామంతి అది కూడా చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకెప్పుడు రోజా ఆ దొరికి తట్టుకోలేక పారిపోతుందని చెప్పి నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు. ఆచారం ప్రకారం ఇదిగో చూడు ఇదిగో ఏంటి పూలు పెట్టావా అని చెప్పి చాయ్ పెట్టానండి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి అందరు చూస్తూ చామ్ దొరకగంట స్ప్రే ఆ పూల్లో చల్లాను అని చెప్పేసి ప్రేమగా ఓకే అని చెప్పి చామంటాడు. ఇకపోతే అని చెప్పి చారి అనగానే అబ్బా తొందరగా చెప్పరా ఈ దొరకని తట్టుకోలేకపోతున్నాను పోయేలాగా ఉన్నాను అని చెప్పి రోజు అనుకోడుది. అంటే ముందు ఎవరైనా కానీ ఆశించేది వాళ్ళ భర్త గారు అని చెప్పి చారి అన్నా సరే అని చెప్పి అరుణొచ్చి ముందు రోజాని దీవిస్తూ ఉంటాడు. ఇక అయిపోయిందా వెళ్ళిపోవచ్చు అని చెప్పి రోజా కంగారు పడుతుంది. చూడమ్మా నువ్వు ఇలా కంగారు పడితే మళ్ళీ ఫస్ట్ కారణం అన్నీ చెయ్యాలి అని చారి అన్న మాటలు మళ్ళీ భయపడుతూ లేదు 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 జగన్ ఏమన్నా లేట్ అయినా పర్లేదు అని చెప్పి రోజా కవర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత హర్షవర్ధన్ రామాదేవి ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆశీర్వదిస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి కార్యక్రమం అయిపోయింది నెక్స్ట్ కార్యక్రమం చెప్తానమ్మా అని చెప్పి సరే అమ్మయ్య అని చెప్పి ఒక్క నిమిషం కూడా ఆకుండా అదే పనిగా రోజా పరుగులు తీస్తూ ఉంటుంది. చూసారా ఇది యువరాణి లక్షణం అంటే చూడు ఎంత బాగా చేస్తుందో అని చెప్పి చారి అంటూ ఉంటారు. ప్రేమ్ చామంతి చాలా అప్పిపోతుంటారు. ఇదేంటి ఎంతగా ఇబ్బంది పెట్టి చేయాలని సరే అసలు ఏంటి ఏ మాత్రం లేకుండా అన్ని కార్యక్రమం చేస్తుంది అని చెప్పి చామంతి అప్పిపోతుంది. ఇంకా ప్రేమ్ కూడా షాక్ అవుతుంటాడు. అసలు ఎలా తక్కువ అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటాడు. ఉపేంద్ర కోసం రోజా వెళ్ళి పిలుస్తుంటుంది. ఏంటి చెప్పు అని చెప్పి ఉపేంద్ర అడుగుతూ ఉంటారు. రెడీ అవ్వ అనగానే నేను రెడీ అయ్యా కానీ ఆ చామంతి నన్ను గుళ్ళో ఇబ్బంది పడ్డాకి నాకు చాలా ఇబ్బంది పడుతుంది నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది అని రోజా మాట ఏంటి ఏమైంది అని ఉపేంద్ర అడుగుతూ ఉంటాడు. ఇదిగో నన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 సార్లు నీళ్ళు తాగిస్తుంది అని రోజా అనగానే ఏం చేసింది రోజా ఉపేంద్ర అడుగుతూ ఉంటాడు. ఐస్ బకెట్ స్నానం వ్యవహారం దాన్ని అనిపిస్తుంది దాన్ని అనిపించేది ఏంటి కన్ఫామ్గా అదే చేస్తుంది. ఆ చారి చదువుతున్నప్పుడల్లా అది వికిలనం అవుతుందంటే ఖచ్చితంగా అదే చేసి ఉంటుంది. అచ్చే కట్టినాడు కూడా ఇదిగో చచ్చాను అనుకో కట్టుకోలేక అని చెప్పి రోజా అనమాట ఏంటి ఏమంటున్నావు అని చెప్పేసి అంటే ఇది కూడా ప్లాన్ మొత్తం ఉపేంద్ర అదే చామంతిని అడుగుతూ ఉంటాడు. అవును కన్ఫామ్గా దానిదే ప్లాన్ నేను ఎవరని కాకూడదని చెప్పి కోరుకునేది ఎవరున్నారు అదే కదా ఇంకా దాని కుట్రలు నేను భరించలేను నువ్వే ఎక్కడన్నా బంధించు నేను శివాస్ ఎక్కేదాకా అది నాకు కనపడకూడదు నాకు ఏ సమస్య రాకూడదు అని చెప్పి రోజా అనగానే చెప్పావు కదా రోజా నేను చామ సంగతి నేను చూసుకుంటా నువ్వు సంతోషంగా వాళ్ళు చెప్పిన పనులు నువ్వు చేసుకోని చెప్పి ఉపేంద్రనే రోజా అని చెప్పి రావాలి పిలుస్తుంది. ఆ అత్తయ్య అని రోజా అంటూ వస్తున్నాను అత్తయ్య అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఉపేంద్ర చామంతి మీద చాలా కోపం వస్తూ ఉంటుంది ఆవేశపడుతూ ఉంటాడు. రోజా నీ చెల్లి బంధించబడినావు 40% ఆస్తి రాబోతుంది ఆ ఆస్తిని చెల్లిని ఆపాలని చూసిందనుకో అసలు ఇంట్లో పెట్టుకున్న బంధించి గుళ్ళో నన్ను లేపిచ్చేస్తాను దాని శవం కూడా దొరకకుండా చేస్తాను గుడి నుండి చామంతి ఇంకా కనపడదు అని చెప్పేసి ఇంకా ఉపేంద్ర అనుకుంటూ ఉంటాడు. అనుకున్న విధంగా గుడికి అందరు బయలుదేరుతూ ఉంటారు. చామంతి అదే పనిగా ప్రేమ్ బాబు అసలు గ్రంథంలో లేనిది రాసింది ఇదొక్కటే ఉంది అదే వర్కౌట్ అవుతుందా బాబు అని చెప్పి కానీ ఇదిగో ఇప్పటికే నువ్వు పెట్టే టార్చర్ వదిలిగారు అలసిపోయారు కదా ఇంకా ఓచుకోలేరు నా వాళ్ళకి అని చెప్పేసి ఎవరైనా కాని చెప్పి పరిగెట్టాల్సిందేలే అని ప్రేమ అనగానే ఆ కోటలు తెలియక అసలు ప్రేమ్ బాబు ఏదో అనుకుంటున్నారు అది కానీ పంతం పెట్టిందో వరలో చెప్పి నాకు తెలుసు కదా కానీ నా ప్రయత్నం చేస్తున్నా ఇది కాకపోతే ఇంకేం చేయడాకైనా ఇంకేముంది అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది. రోజా మాత్రం ఎలాగైనా సరే ఎవరిని అవని చెప్పి ఎన్ని కష్టాన్ని ఇబ్బంది పడతాను అని చెప్పి అనుకుంటుంది. పదే రాజు రాణి గురించి చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా నెమలేక తనతో పాటు వస్తుంది. ఇదేంటి నెమలేక పదే మన వెనకాల వస్తుంది ఏంటి అని చెప్పి చామంతి గడువు చూస్తుంది. అలాగే ప్రేమ చూపిస్తూ ఉంటుంది. అదేంటి
అయినా పడుకుని పక్షిలాగా వస్తుంది ఏంటి అని చెప్పి డౌట్గా చూస్తే ప్రేమ్ చెప్తాడు. ఉపేంద్ర పక్కా ప్లాన్ వేసి చామంతిని చంపడానికి ఏర్పాట్లన్నీ చేస్తుంటారు. తన మనిషిని ఏర్పాటు చేస్తుంటారు. ఇదిగో ఊళ్ళో ఎవరు ఆ చుట్టుపక్కల లేకుండా చూడు, గుడిలోనే ఇదిగో ఎక్కడున్నారు, ఇదిగో చూడు రోజాని ఎవరు ఇబ్బంది పెట్టకూడదు, రోజాని కూడా ఎవరు చూడకూడదు, గుళ్ళో వాళ్ళని అర్థమవుతుందా అని కొంపలు అంటుకుంటే అర్థమవుతుందా అని చెప్పి ఉపేంద్ర రచిస్తుంటారు. ఎవరు లేరు, ఎవరు రాను అన్న అని చెప్పి ఉపేంద్ర మనిషి అంటూ సరే కాసేపు చేస్తా అని చెప్పి ఉపేంద్ర అంటూ చెప్పేస్తూ ఉంటాడు. సరే అని అనుకుంటారు. ఆ తర్వాత ఇంకో మనిషి కాల్ చేస్తూ ఉంటాడు. చెప్పానగానే ఇదిగో చూడు అన్ని ఏర్పాటు చేస్తుంది కదా, జాగ్రత్తగా ఉండండి, ఇదిగో మీరు రావడమే కాదు ఆ చామంతి భూమి మీద లేకుండా చేయాలి అని చెప్పి ఇంకా శ్రమ ఎవరు తొడకూడదు అని చెప్పి ఇదిగో ఉపేంద్ర అనగానే ఇదిగో ఆ చామంతి శవం భూమి మీద దొరకదు సరేనా అని చెప్పేసి ఉపేంద్ర మనిషి అంటూ అనగానే సరే అని చెప్పేసి ఉపేంద్ర పక్కా ప్లాన్ వేసి చామంతి ఫోటో అతను పంపిస్తూ ఉంటాడు. సరే అని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ అదే పనిగా చామంతి ఇంకా డౌట్ గమనిస్తూ ఉంటుంది. ఇదిగో అసలు నిమ్మలేకం చూడండి, అసలు ఇందాకుండా మనతో పాటే వస్తుంది అని చెప్పేసి చాలా చెప్తుంటుంది. ఏంటి అని చెప్పి ఇంకా ప్రేమ్ చూస్తూ ఉంటాడు. సరే ఏంటి దాల్పట్లో మనకాల వస్తుంది అని చెప్పి ప్రేమ్ డౌట్గా చూస్తుంటాడు. మన కోసం వస్తుంది అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కార్ దిగాక ఒకసారి ప్రేమ్ చాలా గమనిస్తుంటారు. ఇదే మన కోసం రావట్లేదు అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ అదే పని చూస్తుంటారు. అక్కడ ఉన్న భిక్షగా చెప్పలా పడుతూ ఉంటుంది. ఇంకా చామంతి ప్రేమ్ షాక్ ఉన్నది, ఏంటి దీనికోసం వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటారు. అనుకున్న విధంగా ఉపేంద్ర ఏర్పాటు చేసిన మనుషులు అంతా గమనిస్తుంటారు. ఊళ్ళో జనం కూడా లోపల రానివ్వరు, రోజాను చూడనివ్వరు. అలాగే చామంతి చంపడానికి పక్కా ప్లాన్ వేస్తారు. ఆ తర్వాత గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. ఇదిగో అమ్మ యువరాణి గారు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం సమర్పించారు, తీసుకొచ్చారా అని చెప్పి పూజ అనగానే తెచ్చామని అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటారు. సరే అని చెప్పి అంటూ ఉంటారు. ప్రేమ్ అప్పుడే ఇంకా ఫోన్ వస్తే మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా ఒక మనిషిని గుద్దుకుంటూ వెళ్తూ ఉంటాడు. సారీ సారీ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా అతను చూసి చాలా భయపడుతూ ఉంటాడు. అమ్మో బాబు గుర్తుపట్టలేదులే అని చెప్పి అనుకుంటాడు. తన చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది గమనించలేదులే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఆ మనిషి అతను కత్తిసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అదే పనిగా ప్రేమ్ మళ్ళీ డౌట్ వస్తుంది. ఎవరో మనిషిలా ఉన్నాడు, ఏదో జరిగింది అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అక్కడ ఏమీ ఉండదు. అదేంటి అని చెప్పి డౌట్ పడుతుంటారు. భక్తులా ఉన్నాడు, అతను కత్తించుకుంది అని చెప్పి ప్రేమ్ డౌట్ వచ్చి గుడి అంతా చూస్తూ ఉంటాడు. కానీ ప్రేమ్ డౌట్ రావడం అతను కూడా గమనిస్తూ ఉంటాడు. అరే వాడు డౌట్సినట్టుంది అని చెప్పేసి అతను అనగానే సరే వాడు కనపడదని చెప్పి తన ఫ్రెండ్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు ఉంటూ ఉంటారు. అనుకున్న విధంగా ఇక పంతులు గారు దేవుడికి పూజ చేసి హారతి రోజాకి అలా కుటుంబ సభ్యులు అందరికి ఇస్తూ ఉంటారు. చారి గారు నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి అని చెప్పి పంతులు గారు అన్నా సరే చెప్తాను ఆగండి అని చెప్పేసి చారి అంటూ యువరాణి తల మీద 10 కేజీలు బెల్లం పెట్టుకుని కూర్చుంటూ 100 నిమిషాలు ప్రశ్నలు చేయాలి అని చెప్పి చారి గారి మాటలకి ఒక్కసారి షాక్ అవుతుంది. సరే చారి గారు యువరాణి గారు ఇంకా మీరు ప్రారంభించండి అని పంతులు అంటూ ఉంటారు. అయ్యా అరుణబాబు గారు మీరే స్వయంగా ఆ 10 కేజీలు ఎత్తి యువరాణి సెస్ మీద మీరే పెట్టాలని ఇందులో రాసుందని నేను చారి గారు అన్న తీసుకొచ్చి పెడతాను అని అన్నాను. కానీ నీకు తెలుస్తుందా నువ్వు మోతే అని చెప్పి రోజు అక్కడ అవుతుంది. కనుక ఏం మాట్లాడక చాలా మౌనంగా ఉంటుంది. కానీ ప్రేమ్ మాత్రం ఏదో డౌట్ వస్తుంది. అసలు బొక్కలు ఉన్నప్పుడు ఆ చేతిలో కట్టిన చెప్పి ఇప్పుడు అంతా చూస్తూ ఉంటారు. వాళ్ళకి తక్షణ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆజ్ఞం తీసుకొచ్చి బెల్లాన్నిగా రోజు తను పెడుతూ ఉంటారు. ఏంటి నువ్వు చేయగలవా, ఈ 10 కేజీ బెల్లం మెత్తిగా పెట్టుకొని 100 ప్రశ్న చేయగలవా, నువ్వు ఎవరైనా కావాలని చెప్పేసి ఒప్పించుకోమని చెప్పి చాలా మాటలకి రోజుకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితులను కూడా ఇదిగో ఇవన్నీ వేపు చేస్తున్నా నాకు అర్థమైందని చెప్పి రోజు నన్ను కాదు కష్టపడి చెప్పి రోజుతో అదే పని చాలా మాట్లాడడం. రమాదేవి ఏంటి అసలే నిత్యం బరుగుతుంటే నువ్వేంటి ముచ్చట పెడుతున్నావు అని చెప్పి రమాదేవి అనగానే ఏం లేదు అమ్మగారు ప్రశ్న స్టార్ట్ అవుతున్నాయి కదా మధ్య ఆకూడదు కదండి, మంచిని తాగుతాను అడుగుతున్నాను అంతే అని చెప్పి రోజాకి అదే పని చెప్తున్నాను అని చెప్పి చామంతి అనగానే నెత్తిన బెల్లం పెట్టాక 100 నిమిషాలు తిరిగేదాకా అసలు పచ్చి మంచిగా తాకూడదు అని చెప్పి నేను రాసిందమ్మ అని చెప్పి చారి అంటూ ఉంటారు. అవునా చారి గారు మా తల్లిగా అడిగాను లేండి అని చెప్పి 10వ రోజు అమ్మ ప్రశ్న స్టార్ట్ చేయండి అని చెప్పి చామంతి అనగానే ఇంకా రోజు చాలా కోపం వస్తుంది. ఇంకా ఏం మాట్లాడలేక తప్పనిసరి చేయాలి కాబట్టి చేస్తుంటుంది. ఆ తర్వాత 1 నిమిషం అవుతుంది. ఇంకా రమణి చూసి ఏంటమ్మా ఆగేవు ఇంకా 90 ఉన్నాయి చెయ్యి అని చెప్పేసి రమాదేవి అనగానే ఏంటి ఇప్పుడు దాకా చేసింది 18 ప్రశ్నలేనా అని చెప్పి టెన్షన్ పడిపోతుంది. సరే చెయ్యి అని చెప్పి ఇంకా రోజా అదే పనిగా రమాదేవి అంటుంది. ఇంకా రోజా డౌట్ వస్తుంటుంది. ఇంక ఎప్పుడైనా చెప్పింది అవును ఆడు చామంతిని ఇక్కడ రాని కూడా చేయకుండా చేయలేదా ఏంటి అని చెప్పి రోజాగానే నేర్పాటు నేను చేస్తున్నాను కంగారు పడుకుని నేను చూసుకుంటాను అని చెప్పేసి ఉపేంద్ర అంటూ ఉంటాడు. నన్ను చాలా ఇబ్బంది పడుతుంది అని ఆ చామంతి ప్లాన్లే అని చెప్పి రోజా అంటుంది. సరే నేను చూసుకుంటాను నా మనసులో ఉన్నారులే అని చెప్పేసి ఉపేంద్ర మెల్లిగా మాట్లాడుతూ ఉంటాడు.
అమ్మ తిరిగమ్మ అని చెప్పి హర్ష కానీ అమ్మ ఇప్పుడు నేను ఎవరైనా అడగను కానీ దాన్ని బెల్లంతో చంపేసి ఈ బెల్లంతో పూడ్చేలా ఉన్నారుగా అని చెప్పి రోజు అనుకుంటుంది. ఎవరైనా నడవండి అని చెప్పి చారి అంటూ ఉంటారు. ఇంకా రోజా ఇంకా ఏం మాట్లాడలేక అలా చేస్తుంటారు. ఇదిగో ఇంకొక 50 కేజీలు పెడితే నీకు తిక్క అనుకుతుంది అని చెప్పి అనుకుంటూ కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇంకా చామంతి అదే పని చూసి నవ్వుకుంటుంది. ఎలాగైనా రోజు 108% చెయ్యాలి అని చెప్పి నమ్మకం దొరుకుతానని పెట్టింది. ఆ తర్వాత అయ్యాక ఇగో 108% అయిపోయాయి అని చెప్పి సరే నా పని కూడా అయిపోయిందిలేండి అని చెప్పి రోజా అంటూ ఇంకా పంతులు గారికి ఆ బెల్లాన్ని ఇస్తూ ఉంటుంది. ఇంకా పంతులు తీసుకుంటూ ఉంటారు. ఇంకా పూజ చేస్తూ ఉంటారు. ఇంకా రోజా చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా తన వల్ల కాలేక ఇంకా కూర్చోడు ఒకటేమంట అని చెప్పి రోజా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. ఇంకా చామంతి ప్రేమ అసలుతుంటారు. ఇదేంటి ఇది కూడా చేయకుండా అయిపోద్ది అనుకున్నాను కానీ ఇది కూడా చేసింది అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు. చారి గారు కాక ఏంటండి అని చెప్పి అనగానే ఇంకొకసారి రోజు అసలుతుంది. ఏంటండి కాసేపు కూడా రెసిషన్ చెప్పారు కదా ఇప్పుడే ఇలా కూర్చున్నాను మళ్ళీ అప్పుడే అడగాల అని చెప్పి రోజు చాలా కోపంగా మాట్లాడుతుంది. నీ వల్ల కాలేకపోతే చెప్పండి రోజా వెళ్ళిపోదాం అని చెప్పి చామంతిని నువ్వు ఆపు అని చెప్పి ఇంకా రోజు అరుస్తూ ఉంటుంది. మీరు కాస్త ఆగండి అని చెప్పి రోజా అన్న ఇప్పుడు చేయడం కాదమ్మా నెక్స్ట్ కార్యక్రమం ఏముందో తెలుసుకుంటే ఆ లోపు ఏర్పాటు చేసుకోవాలి కాదని చెప్పి పక్కన మాట్లాడి ఓకే అని చెప్పి రోజాని సరే ఎవరైనా సరే అది చేయడాస్తా అని చెప్పి చారి గారు అంటూ ఇంకా అదే పని చూస్తూ ఉంటారు. అమ్మో ఏముందో ఆ గ్రామం తెలుస్తే నాకు భయం వేస్తుంది, నాకు వణుకొచ్చేస్తుంది, అసలు ఏం చేసిందో ఏం రాసి పెట్టిందో అని చెప్పి చామంతి మీద చాలా కోపంగా రోజు అనుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ చారి గారు చదివేస్తున్నాడు, నేను చేస్తున్నాను, ఇదిగో అసలు పట్టాభిషేకం నాకు చావుకు వచ్చింది అని చెప్పి రోజు అనుకుంటుంది. యువరాణి గారు ఇందులో ఏం రాసిందంటే అని చారి అనగానే గ్యాప్ ఇస్తావేంట్రా ఏం రాస్తుంది చదువు అని చెప్పి అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా చదువుతూ ఏం లేదు యువరాణి గారు అంటే మీ నిలువెత్తు బెల్లాన్ని తూచి ఆ దైవానికి సమర్పించాలి అంతే అని చారిగానే అమ్మయ్య అని చెప్పి రోజు అనుకుంటుంది. రోజు సింపుల్గా అని చెప్పి రామాదేవి అంటే అవును అత్తయ్య అని చెప్పి రోజు అనగానే ఇదిగో రోజు కూర్చునేదేదో అక్కడ కూర్చో కాటలు కూర్చున్నాక పని అయిపోతుంది అని చెప్పి అరుణ్ కానీ వీడియో ఏం పోయింది, ఇదిగో వీడు ఇవ్వని అయిపోతే 100 ఏమో కొట్టద్దని చెప్పేసి వీడు చూస్తున్నాడు. ఇంకేముందో తెలియక నేను బయట వస్తుంటే ఎవరు గోల్లాడు ఉన్నాడు అని చెప్పి రోజా అనుకుంటుంది. అందరూ చెప్పారు కూర్చుంటే అయిపోతుంది అని చెప్పి చారి అనగానే సరే అని చెప్పి ఇంకా రోజా అని లెగలేకపోతుంది. ఇంకా అరుణ్ సాయం చేస్తుంటాడు, నన్ను పట్టుకోమని చెప్పి చేయిస్తూ ఉంటాడు. ఇంకా రోజు ఇంకా నడవలేక నడుస్తూ ఉంటుంది. ఇంకా ఓపెన్ పక్కకి ఫోన్ చేస్తూ ఉంటాడు. అన్న చెప్పన్నా ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి ఇంట్లో తిన్నట్టు ఊడని తిరిగేస్తుంది కదా ఏంటి దాన్ని బయట పంపక ఏం చేసి వస్తున్నారు అని చెప్పి ఉపేంద్ర అరుస్తూ ఏంటి గుళ్ళో ఏంటి పెడుతుంటే తింటున్నారు ఏంటి ప్రసాదం అని చెప్పి ఉపేంద్ర అరుస్తూ ఉంటాడు. అన్న అది కాదన్నా గ్యాప్ ఇవే చెప్పేది విను అన్న నువ్వు చేయని పని ఎవరు చూడకుండా చేయాలి కదా, ఎవరు లేనప్పుడు అమ్మాయి మాకు దొరకాలి కదా, కాస్త ఆగా అన్న ఒంటరికి కనిపించినప్పుడు అక్కడ లేపేస్తుంది కూల్ అన్న అని చెప్పి ఉపేంద్ర మనుషులు అంటూ ఉంటారు. ఏమైనా చేయండి ఈరోజు దాన్ని చంపకపోతే అప్పుడు చెప్తాను ఈ సంగతి అని చెప్పి ఉపేంద్ర అప్పుడు అవుతుంటారు. వీళ్ళేమో ఇక్కడ ఉన్నారు, రోజా నన్ను చంపేస్తుంది, అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పి ఉపేంద్ర అనుకుంటూ ఉంటారు. ఇంకా అరుణ్ దగ్గర నుంచి ఇంకా రోజాని కాటాల్లో కూర్చోబెట్టి సత్యం చేస్తూ ఉంటాడు. ఇంకా రోజా అలా కూర్చుంటుంది. ఇంకా నిలువెత్తి బలం కోసం ఏర్పాట్లు అని చేస్తుంటారు. ఇంకా రోజా ప్రేమ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా రోజా ఇవ్వడం కాకుండా ఏమైనా చెయ్యాలి అని చెప్పి వాళ్ళు చేస్తుంటారు. అమ్మ ఈ పరీక్ష కూడా సక్సెస్ లాగా చెయ్యమ్మా అని చెప్పి రోజా అనుకుని భారం వేస్తూ ఉంటుంది.